ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి నేనంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తుంది. మా ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజుల తర్వాత నుండి తన బిహేవియర్లో మార్పు వచ్చింది. అది ఎందుకనేది నాకు తెలియటం లేదు. తన పట్ల నేనైతే ఎలాంటి తప్పు చేయలేదు. నాకు అర్థమైంది సుబ్బు. శ్రీవల్లి తన మనసులో ఏమనుకుంటుందో నాకు అర్థమైంది. ఏమనుకుంటుంది అత్తయ్య? చెప్తాను సుబ్బు. శ్రీవల్లి తన మనసులో మీ ఇద్దరి పెళ్లి జరగదని ఫిక్స్ అయింది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమే మాట్లాడుతున్నాను సుబ్బు. ఎందుకంటే పెళ్లికి ఒక రోజు ముందే శ్రీవల్లి చనిపోవడానికి నిర్ణయం తీసుకుంది. శ్రీవల్లి చనిపోవడం ఏంటి అత్తయ్య? పైగా తనే నిర్ణయించుకుందని చెప్తున్నారేంటి? కన్న తల్లయ్యుండి కూతురు చనిపోతుందని చెప్తారా? అసలు ఏం జరుగుతుంది? మా కుటుంబానికి ఉన్న శాపం గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదా. తెలుసు. ఆ శాపం పోవాలంటే ఉన్న ఏకైక మార్గం షష్ఠి రోజున బావిలో నుంచి వల్లీదేవి విగ్రహాన్ని తీసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కన ప్రతిష్ఠించి ప్రాణత్యాగం చేయాలి. అది కూడా కేవలం శ్రీవల్లి మాత్రమే చేయాలి. తనకి మాత్రమే ఆ అర్హత ఉంది. అదే శాప విమోచనం. దురదృష్టవశాత్తు ఆ విషయం నేనే శ్రీవల్లికి చెప్పాల్సిన అవసరం వచ్చింది. చెప్పాను. మీరు చెప్పడం ఏంటి? అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అసలు ఏం జరిగిందంటే, అమ్మా, నువ్వేదో విషయం నా దగ్గర దాస్తున్నావని అర్థమైంది. అదేంటో చెప్పు, లేకపోతే నా మీద తొట్టే. అదే సుబ్బు జరిగింది. శ్రీవల్లికి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ నాన్న గురించే ఎక్కువగా ఆలోచించేది. నన్ను అడిగితే నేను చాలా బాధపడతానని తెలిసి నన్ను కూడా అడిగేది కాదు. కానీ ఇప్పుడు తనకి వాళ్ళ నాన్నగారు ఎవరో తెలుసు, ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలుసు. అయినా కూడా నేను ఆయన కలవకపోవడానికి కారణం మా కుటుంబానికి ఉన్న శాపమని కూడా తెలుసు. అందుకే మా ఫ్యామిలీకి ఉన్న శాపం పోగొట్టి మమ్మల్ని కలపడమే ఆశయంగా పెట్టుకుంది. దానికోసం తన ప్రాణాలు పోతాయన్నా కూడా తను లెక్క చేయదు. కేశవ సహాయం తీసుకుని షష్ఠి రోజున ఆ బావిలో ఉన్న విగ్రహాన్ని తీయటానికి నిర్ణయం తీసుకుంది. ఆయన ఆల్రెడీ ఆ విగ్రహం బయటికి తీయొద్దని శ్రీవల్లికి చెప్పారు. ప్రస్తుతానికి కోరుకున్నా తన మనసులో షష్ఠి రోజున విగ్రహం తీయాలని మాత్రం నిర్ణయించుకుందని మాకు అర్థమవుతోంది. తనలా గుచ్చాని పోవాలని ఫిక్స్ అయింది కాబట్టి నీకు కూడా దూరంగా ఉండి మానసికంగా నిన్ను ప్రిపేర్ చేస్తోంది. శ్రీవల్లిని ప్రేమించి తన మనసు గెలుచుకొని ఇప్పుడు పెళ్లి వరకు వచ్చాక తను చనిపోతానంటే నేనెలా వదులుకుంటాను అత్తయ్య? అస్సలు వదలను. నా ప్రాణం పోయిన శ్రీవల్లికి ఏమీ కానివ్వను. తనను ఎప్పుడు కనిపెట్టుకోనుండి నా భార్య నేను కాపాడు. సిస్టర్, మంచి రిసార్ట్ ఏదైనా బుక్ చేయొచ్చు కదా? అందరం కలిసి సరదాగా తిరిగొద్దాం. మాకు తిరిగే మూడ్ లేదు. కావాలంటే నువ్వెళ్ళు. ఎందుకు సిస్టర్ అన్నిటికీ అలా చిరాకు పడతావు? ఆ మాట కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా.
హాయ్ బ్రో. హాయ్. మీరు నేను ఇక్కడ ఉన్నానేంటి అని ఆశ్చర్యపోతున్నావా? ఇతను నా తమ్ముడు సుబ్బు, త్రిదేవ్. అవునా? అవును బ్రో. ఏంటి సుబ్బు, ఎందుకొచ్చా? శ్రీవల్లి, ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా నేను హర్ట్ అవ్వను. నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. నిన్ను కాపాడుకోవడమే నా ముందున్న కర్తవ్యం. అదేంటి శ్రీవల్లి అలా అంటున్నావు? పొద్దున్నే ఇద్దరం కలిసాం కదక్కా, మళ్ళీ ఎందుకొచ్చాడా అని. నిన్ను మిస్ అవుతున్నాడేమో శ్రీవల్లి. అయినా నువ్వు చాలా లక్కీ. ప్రతి క్షణం నీతో ఉండాలనుకున్న వ్యక్తి నీకు భర్త అవుతున్నాడు. అవును శ్రీవల్లి, నిన్న మార్నింగ్ కలిసినా కూడా మళ్ళీ చూడాలనిపించింది. నేను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే ఇలా వచ్చాను. అలాంటప్పుడు నువ్వు కూడా వచ్చి ఇంట్లోనే ఉండొచ్చు కదా సుబ్బు. పెళ్ళయ్యాక ఇద్దరు ఒకేసారి బయటికి వెళ్తురు. అప్పటి వరకు మీ ఇష్టం అనుకో. ఏమంటావు? నాకోకే, కాకపోతే సుబ్బుని ఇంట్లో ఉండమనటం ఏంటి? ఏం అక్కర్లేదు. ఎందుకు ఉండకూడదు? ఏం మాట్లాడుతున్నారు బావగారు? సుబ్బు ఇక్కడ ఎలా ఉంటాడు? త్రిదేవ్ వచ్చి గెస్ట్లా ఎలా ఉంటున్నాడు అలాగే సుబ్బు కూడా అలానే ఉంటాడు. త్రిదేవ్ బావ అమెరికా నుండి వచ్చాడు. వదిన వాళ్ళ తమ్ముడిగా ఇంట్లో ఉండొచ్చు. కానీ సుబ్బు ఇదే ఊర్లో ఉంటున్నాడు. అతడికి ఇల్లు కూడా ఉంది. ఇక మన ఇంట్లో ఎందుకుంటాడు? అలా ఉండాల్సిన అవసరం ఏంటి? నువ్వు చెప్తున్న రీజన్కి సుబ్బు ఇంట్లో ఉండొద్దనడానికి మ్యాచ్ అవ్వట్లే శ్రీవల్లి. నువ్వన్న విధంగా చూసుకుంటే సుబ్బు ఇంటికి కాబోయే అల్లుడు. పెళ్ళి అయిన తర్వాత ఉండొచ్చు, కాకముందు ఉండకూడదు బావా. నాకిష్టం లేదు. సరే సుబ్బు, లంచ్ టైం అయింది. భోజనం అన్నా చేస్తావా లేక అది కూడా పెళ్ళయ్యాకే చేస్తావా? పదండి, రండి రండి. ఏంటి కేశవ ఇది? మన ఖర్చులకు డబ్బులు కావాలన్నా ఆ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్తి మొత్తం తన పేరు మీదకి వెళ్ళిపోయాక తననే అడుక్కోవాలి. మరి ఆల్రెడీ 5 లక్షలు అడిగితే ఎందుకు కావాలి, కారణం ఏంటి, నాన్నకు తెలియకుండా ఇవ్వనంటూ చాలా తెలివిగా మాట్లాడింది. మరి నువ్వు సభాషను ఎందుకు మెచ్చుకున్నావు? ఇంకేం చేయను, నా మీద ఏమన్నా డౌట్ వస్తుందేమోనని ఊరికే టెస్ట్ చేయడానికి అడిగినట్టు కవర్ చేశాను. పైగా కల్పన, అవినాష్లు అక్కడే ఉన్నారు. ఆ టైంలో అంతకు మించి ఏం చేయాలో నాకు తెలియలేదు. మరి నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఈరోజు సుబ్బుగడిని కూడా అవినాష్ ఇంట్లో ఉండమన్నట్టు మాట్లాడాడు. శ్రీవల్లి వద్దుంది కాబట్టి సరిపోయింది. కానీ రేపు దాన్ని పెళ్లి చేసుకున్నాక ఆస్తి గురించి, కంపెనీ గురించి అంతా వాడే చూసుకుంటానంటాడు. ఆ అనాథ వెధవ వచ్చిన ఆస్తిని దర్జాగా అనుభవిస్తాడు. మనమేమో కూరలో కరివేపాకులాగా మారిపోతాం. సుబ్బు, శ్రీవల్లి వాళ్ళు యజమానులాగా ఫీల్ అవుతూ మనల్ని పనివాళ్లుగా ట్రీట్ చేస్తారు. ఆ పరిస్థితి రాకముందే మనం ఏదో ఒకటి చేయాలి కేశవ. నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి శ్రీవల్లి పేరు మీద ఉన్న ఆస్తిని మనం దక్కించుకోవాలి. అంటే త్రిదేవ్ అది యాక్చువల్. ఏంటి సిస్టర్ ఇది? తిన్న ఇంటికే కన్నం పెట్టాలని చూస్తున్నారా? నువ్వసలు నా సిస్టర్వేనా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అంటే మీరిద్దరూ మంచివాళ్ళు కాదా? మంచివాళ్ళుగా నటిస్తున్న చెడ్డవాళ్ళ? పాపం అంకుల్, శ్రీవల్లి ఎంత మంచివాళ్ళు. వాళ్ళని మోసం చేసి ఆస్తి దక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నారా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అందరూ ఒకలా ఉంటే మీరిద్దరూ ఒకలా ఉన్నారు. దానికి కారణం మీ మైండ్లో ఉన్న క్రూయల్ థాట్స్ అన్నమాట. రే, నువ్వు మా మాటలు మొత్తం విన్నావని మాకు అర్థమైంది. ఇలా గట్టిగా అరవకు. మేం చెడ్డవాళ్ళం ఏం కాదు. మంచివాళ్ళుగా నటించాల్సిన అవసరం మాకు అస్సలు లేదు. మాకు రావాల్సిన ఆస్తి ఎలా తీసుకోవాలో అది మాట్లాడుకుంటున్నాం. మీకు రావాల్సిన ఆస్తి అయితే శ్రీవల్లి పేరు మీద అంకుల్ ఎందుకు రాస్తారు? రే, అవన్నీ నీకు అనవసరం. చెప్పాలంటే పెద్ద స్టోరీ.
మా విషయాలేమీ పట్టించుకోకుండా సైలెంట్గా నోరు మూసుకొని ఒక పక్కనుండు. సైలెంట్గా నోరు మూసుకుని ఉండాలా? నో, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సిస్టర్. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు? శ్రీవులు చెప్తావా? కేశవ, ఆవేశపడకు, ఊరుకో. లేకపోతే ఏంటి అర్థి? నువ్వెంత చెప్పినా వీడు తప్పు అది ఇది అని ఏదేదో వాగుతున్నాడు. రే, ఏది తప్పో ఏదోపో మాకు బాగా తెలుసు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని కామ్గా వెళ్ళిపో. లేదంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో పడతావు. ఇక్కడ పరిస్థితులు నీకు పూర్తిగా తెలియవు. మీ అంకుల్ సంపాదించిన రూపాయిని మీ బావ కష్టపడి తన తెలివితేటలతో 10 రూపాయలు చేశాడు. ఇప్పుడు మమ్మల్ని కాదని సడన్గా మా జీవితాల్లోకి వచ్చిన వాళ్ళకంతా ఇచ్చేస్తే మేమేం చేయాలి? అందుకే న్యాయంగా మాకు రావాల్సిందే మేము దక్కించుకోవాలనుకుంటున్నాం. నీకవన్నీ వివరంగా తర్వాత చెప్తాను, కానీ దయచేసి కామ్గా ఉండు. లేదంటే మీ బావ నా అంత మంచివాడు కాదు. అర్థమైందా? ఇంకేంటి సుబ్బు విశేషాలు? మీ పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రత్యేకంగా నాకు పెళ్లి పనులు ఏముంటాయండి? ఆ రోజు పెళ్లి డ్రెస్ వేసుకుని వచ్చేయడం తప్ప ఎలాగో మావయ్య గారు చూసుకుంటున్నారు కదా. అది నిజమే అనుకో. ఏంటి కల్పన, శ్రీవల్లికి ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అర్థం కావట్లేదా? అర్థమవుతున్నాయి బావగారు, కానీ కొన్ని స్మాల్ డౌట్స్ ఉన్నాయి. మీ మాట మన్నించాల్సింది నేను కాదండి, నా కూతురు శ్రీవల్లి. అవునా? సరే, అయితే ఆ విషయం మీరే శ్రీవల్లికి చెప్పండి. అమ్మా శ్రీవల్లి, సుబ్రహ్మణ్యపురం ఊరి జనాలు నీతో మాట్లాడాలంటున్నారు. మాట్లాడమ్మా. హలో అమ్మా శ్రీవల్లి, మొన్న మీ ఇంటికొచ్చి అమ్మగారితోటి మీతోటి అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించమ్మా. అప్పుడే మీరు నాన్నకి క్షమాపణ చెప్పారు కదా, మళ్ళీ నాకెందుకు చెప్పటం? ఆ విషయం వదిలేయండి. సరేనమ్మా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయిన మరుసటి రోజునే మీ పెళ్ళంట కదా? అవునండి. మీ పెళ్లిని మన ఊళ్ళో అదేనమ్మా, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో చేసుకుంటే మేమందరం సంతోషిస్తాం. మా మాట కాదమ్మా, మీ పెళ్లి ఇక్కడ చేసుకుంటే మమ్మల్ని మన్నించినట్టుగా మేము భావిస్తాం. నా పెళ్లికి సంబంధించిన ఏ నిర్ణయమైనా మా అమ్మ నాన్న తీసుకుంటారు. వాళ్ళకిష్టమైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సరేనమ్మా, చాలా సంతోషం. చూసావా శ్రీవల్లి, ఎక్కడైతే మీ అమ్మకి అవమానం జరిగిందో అక్కడే నీ పెళ్లి జరగబోతోంది. అవునన్నా, శ్రీవల్లి పెళ్లి అక్కడ చేయడమే మంచిది. మన కులదైవమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు కూడా వాళ్ళకి అందుతాయి. అంతేకాకుండా ఇంకెవరూ పెళ్లి గురించి కూడా తప్పుగా మాట్లాడరు. పెళ్లి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అంతకన్నా మనకు కావాల్సిందేముందమ్మా? సుబ్బు, మా ఊళ్ళో పెళ్లి పెట్టుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? నాకెలాంటి అభ్యంతరం లేదు. నా పెళ్ళి ఎక్కడైనా ఎప్పుడైనా ఓకే. పెళ్లి రోజు పెళ్లి బట్టలు వేసుకొని అక్కడికి వచ్చేస్తానంటున్నావు, అంతే కదా? వాళ్ళు అలా నవ్వుతున్నారంటే చాలు, మనకి ఏదో ప్రాబ్లం వస్తుందని అనిపిస్తూ ఉంటుంది నాకు. చూద్దాం. నాన్న, నా పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో పెట్టుకుందామన్నట్టుగా అమ్మతో కూడా మాట్లాడాలి. మీ అమ్మతో నేను మాట్లాడతానమ్మా. అంటే లేదు నాన్న, నేనే ఒకసారి వెళ్ళి అమ్మకు చెప్తాను. అలాగే అమ్మని అన్నయ్యని చూసినట్టు కూడా ఉంటుంది కదా. అలాగేనమ్మా. బాబా, ఏంటి శ్రీవల్లి? ఒకసారి ఇటు రావా? వస్తున్నాను. చెప్పు శ్రీవల్లి. ఒకసారి నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా? ప్లీజ్ బాబా, నా కోసం. అలాగే శ్రీవల్లి, దానికే ఉంది, తీసుకెళ్తా పద. సరే బావా, నాన్న.
నువ్వుండగా నిన్ను తీసుకెళ్లకుండా ఆ త్రిదేవుని తీసుకెళ్తుందేంటి శ్రీవల్లి? అంటే నాకిప్పుడు వేరే పనుందండి. ఆ విషయం ఆల్రెడీ శ్రీవల్లికి చెప్పాను. అందుకే త్రిదేవుని తీసుకెళ్తున్నట్టుంది. నాకు లేట్ అవుతుంది మావయ్య, వెళ్ళొస్తాను. మంగళ, శ్రీవల్లి వచ్చింది. ఆ పక్కన ఉన్నదెవరు? ఏమోనండి. ఏంటదినా? ఏం చేస్తున్నారందరూ? నీ పెళ్లి పనులు తప్ప వేరే పనులైతే అస్సలు చేయట్లేదమ్మా. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరు? తను త్రిదేవ్. తను మా వదిన, మా అక్క, అన్నయ్య, మా లడ్డు మామ. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్. అమ్మ ఎక్కడుందక్క? పూజ గదిలో ఉంది. సరే, మేము అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాం. పదండి. అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? మన కుటుంబానికంతా మంచే జరగాలని స్వామి పేరుని కోటిసార్లు రాస్తున్నానమ్మా. మనకెప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు కదా. ఏంటమ్మా, ఊరి జనమన్న మాటలు తలుచుకుంటే ఇంకా బాధపడుతూనే ఉన్నావా? మీరేం ఫీల్ అవ్వకండి అత్తయ్య. స్వామివారి పేరు కోటిసార్లు రాస్తే అంతా మంచిగానే జరుగుతుంది. ఎవరు శ్రీవల్లి ఈ అబ్బాయి? నన్నత్తయ్య అని పిలుస్తున్నాడేంటి? ఎందుకంటే నువ్వు అతనికి అత్తయ్యవే అవుతావు కాబట్టి. అవునమ్మా, ఇతను ఆర్తి వదిన వాళ్ళ తమ్ముడు. పేరు త్రిదేవ్. అవునా? ఇతను అమెరికాలో పెద్ద డాక్టర్. అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా నేను పెద్ద డాక్టర్నే. కాకపోతే నేను అమెరికాలో ఉంటున్నాను. అవును, ఏదైనా పనుండి ఇక్కడికొచ్చావా? నువ్వెలా ఉన్నావో చూద్దామని వచ్చానమ్మా. అవునా? సుబ్బుకి ఫోన్ చేస్తే తనే నిన్నిక్కడికి తీసుకొచ్చేవాడు కదమ్మా. మరి ఈ అబ్బాయితో వచ్చావేంటి? నన్ను మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయాలని తీసుకొచ్చింది అత్తయ్య. అవునమ్మా, దాన్ని పరిచయం చేయడానికి తీసుకొచ్చాను. అవునా? సరేమ్మా, త్రిదేవికి పనుంది, ఇక మేము వెళ్తాం. ఆగమ్మా, ఇప్పుడే కదా వచ్చావు. ఇద్దరూ ఫోన్ చేసి వెళ్ళండి. వద్దమ్మా, మేము తినే వచ్చాం. త్రిదేవ్, పద. అత్తయ్యతో విషయం చెప్పావా శ్రీవల్లి? ఏ విషయం? ఏ విషయం అంటావేంటి? మన పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో చేద్దాం అనుకున్న విషయం చెప్పలేదా అత్తయ్య గారికి? అది చెప్పడానికే ఇక్కడికి వచ్చావు. ఓ, అవును కదా. మరి అత్తయ్యకి చెప్పకుండానే వెళ్ళిపోతున్నట్టున్నావు. ఏంటి, మీ పెళ్లి సుబ్రహ్మణ్యపురంలో చేద్దామనుకుంటున్నారా? అవునమ్మా, ఆ విషయం చెప్పడానికి వచ్చి ఆడవిడిలో మర్చిపోయాను. అక్కడ చేసుకోవాలని ఎప్పుడు అనుకున్నారు? ఎవరు నిర్ణయించారు? అదేనమ్మా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయ్యాక ఆ ఊరి గుళ్ళోనే మా పెళ్లి జరిపించాలని ఊరి జనం అంటున్నారు. వాళ్ళు నన్ను అడిగితే నేను మా అమ్మా నాన్నల ఇష్టమని చెప్పాను. మరి మీ నాన్నగారు ఏమన్నారు? ఆయన ఒప్పుకున్నారా? ఆయన ఒప్పుకున్నారమ్మా. అందుకే నీకు కూడా చెప్పి నీ నిర్ణయం ఏంటో కనుక్కుందామని వచ్చాను.
ఆయన ఒప్పుకున్నారంటే అలాగే కానిద్దాం. మీ పెళ్ళి అక్కడే చేద్దాం. సరేనమ్మా, నువ్వు కూడా ఒప్పుకున్న విషయం నాన్నకు చెప్తాను. వస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్దాం పద త్రిదేవ్. ఏంటి ఈ టైంలో శ్రీవల్లి రూమ్లోకి వెళ్తున్నారు? తనతో మాట్లాడాలి. ఇప్పుడొద్దు, రేపు పొద్దునే మాట్లాడండి. ఏంటి బ్రో 5 నిమిషాలు అయిపోయే డిస్కషన్కి రేపటి వరకు వెయిట్ చేయాలా? వెయిట్ చెయ్యాలి. తను టైట్గా ఉందని చెప్తున్నాడు కదా, రేపు మాట్లాడండి. అంత అర్జెంట్ పనే ఉంది, వెళ్ళండి. ఆగండి అన్నయ్య. ఏంటి సుబ్బు నీ న్యూసెన్స్? వాళ్ళు నీ ఇంట్లో లేరు, నువ్వే వాళ్ళ ఇంట్లో ఉన్నావు. కాస్త మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.